ఇంట్లోనే గుమ్మడికాయ ఫ్లవర్ బజ్జీ ఎలా చేయాలో చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జీరా, ఎండుమిరపకాయలు, బియ్యం ఒక అరగంట నానబెట్టాను. బాగా రుచిగా కరకరలాడతాయి. కొంచెం వాటర్ వేయాల, మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టుకో ముద్దలాగా అవ్వాలి. 2 సార్లు ఆడాను. బియ్యం రుబ్బిన బియ్యం పిండిలను చెంచా, ఇది శనగపిండి 2 చెంచాలు శనగపిండి, ఇంత పసుపు వేయాలి, సరిపడా సాల్ట్, అన్నీ బాగా కలపాలి. అయిందా? అన్నీ బాగా కలపాలి. ఉంటే కొంచెం వాటర్ వేయాలి. గుమ్మడి పులుసు కలుపుకోవాలి, చేయకూడదు. నూనె వేసి బజ్జీలు వేయాలి. అలా నుంచి ఇంట్లోనే రుచికరంగా చేసుకోవచ్చు. మీరు ఇలాగా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చేయొచ్చు. చాలా బాగుంటాయి, కరకరలాడతాయి. చేస్తే బాగా బియ్యం నానబెట్టి ఒక 2 స్పూన్లు శనగపిండి వేయాలి. రుచికరమైన గుమ్మడి పువ్వులు బజ్జీలు రెడీ. రుచికరమైన గుమ్మడి పువ్వు బజ్జీ చాలా బాగుంది, కరకరలాడుతుంది.